హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నా థంబ్నెయిల్ చూశారు కదా, ఫన్ వరల్డ్ గురించి అనమాట. మేమైతే ఈరోజు ఫన్ వరల్డ్కి వెళ్తున్నాము. బెంగళూరు వచ్చిన వాళ్ళకి, అలాగే బెంగళూరులో ఉన్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఇది మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే మేమైతే ఫన్ వరల్డ్కి స్టార్ట్ అయ్యామండి. ఫన్ వరల్డ్ వచ్చేసి జేసీ నగర్లో ఉంటుంది బెంగళూరులో. సో మా ఇంటి దగ్గర నుంచి మాకు 40 మినిట్స్ పట్టిందనమాట. ఈలోపు మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా రీచ్ అయిపోయారు. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా ఫ్రీగా ఉందండి ప్లేసు. సో మేమైతే డైరెక్ట్గా వచ్చేసాము. పార్కింగ్ చేసుకొని ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి టికెట్ వచ్చేసి 1200 ఉంటుందండి. ఎప్పుడంటే వీక్ డేస్లో, ఇప్పుడు మండే నుంచి ఫ్రైడే వరకు అయితే 1200 ఒక్కొక్కరికండి. పెద్దవాళ్ళకి ఒక్కొక్కరికి 1200. అదే వీకెండ్స్లో అయితే సాటర్డే కానీ సండే కానీ అలాగే పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా, ఆ టైంలో కనుక మనం వచ్చామంటే 1500 అండి. 300 ప్లస్ అనమాట. మరి ఎందుకో అలా ఒక్కొక్క రేటు పెట్టారు. సో 1500 అయితే హాలిడేస్లో వస్తే. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి అయితే 900 ఉందండి. ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే 900 ఉంది, వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా. కాకపోతే పిల్లలకైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఐడి కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డు చూపిస్తే పిల్లలకి 30% డిస్కౌంట్ ఇస్తున్నారండి. అది ఎప్పుడైనా ఇస్తారంట. సో మాకైతే 900 టికెట్, మా పాపకి 700 పడింది. ఇంకోటి మా మేనల్లుడు ఉన్నాడు కదా, వాడికి కూడా 700 తీసుకున్నారు. నా కొడుకు అయితే తీసుకోలేదు, ఇంకా చిన్నపిల్లోడని. కొంచెం హైట్గా 2 ఇయర్స్ తర్వాత నుంచి ఇగోండి ఇక్కడ మా మేనల్లుడు ఉన్నాడు చూసారా, వాడి హైట్ నుంచి కూడా తీసుకుంటున్నారు. హైట్ లెక్క ప్రకారం వాళ్ళు అంటే కొంచెం పొడుగుంటే మాత్రం వాళ్ళకి 2.5 అవని 3 ఇయర్స్ అవని అయితే టికెట్ అయితే క్యాలిక్యులేట్ చేసేస్తారండి. సో కొంచెం పెద్ద అంటే మీరు కంపల్సరీ 2 ఇయర్స్ తర్వాత నుంచి వాళ్ళకి కూడా టికెట్ తీసుకుంటున్నట్టు. ఇక్కడైతే ఐడి కార్డు మాత్రం ఉంటే ఏదైనా స్కూల్ ఐడి కార్డు వాళ్ళకి 30% అయితే డిస్కౌంట్ ఇస్తున్నారండి. సో మాకు వచ్చేసి పర్ హెడ్ అంటే పెద్దవాళ్ళకైతే 1500 పడింది ఒక్కొక్కరికి, మా పాపకు వచ్చేసి 700 పడింది. సో ఆ విధంగా మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక్కొక్కరికైతే పెద్దవాళ్ళకి 1500 ఉంటుందండి. ఎవరైనా సరే హాలిడేస్ అప్పుడు వీకెండ్స్లోనే కదా వచ్చేది మనము. వీక్ డేస్లో అంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఎవరికి కుదరదు అది. సో కాబట్టి కంపల్సరీగా మీకు 1500 పే చేసుకోవాల్సిందే. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని అయితే రండి. ఫన్ వరల్డ్కి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ లగేజ్ పెట్టుకోవడానికి ఉందండి. సో మేము తెచ్చుకునే లగేజ్ అంతా కూడా అటు సైడ్ పెట్టేసాము. సో ఎంట్రన్స్ నుంచే ఇంకా ఇలాగా పిల్లలకి సంబంధించినవి అన్నీ కూడా ఆడుకోవడానికి చక్కగా ఉన్నాయి. ముందైతే మేము ఈ ఫన్ వరల్డ్ సైడ్ వచ్చేసాము, తర్వాత వాటర్ పార్క్కి వెళ్దామని. ఎందుకంటే మీరైనా సరే ముందైతే ఫన్ వరల్డ్ సైడ్కి వచ్చేయండి. ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట వీళ్ళు ఎంజాయ్ చేయడానికి పిల్లలు. వన్స్ మనం వాటర్ పార్క్కి వెళ్ళామంటే మళ్ళీ ఇటు సైడ్కి రాలేము. ఎందుకంటే ఇంకా అక్కడ ఉండే ఎంజాయ్మెంట్ అక్కడ ఉంటుంది, అక్కడ ఇంకా మొత్తం ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించారు పిల్లలు. సో ఫస్ట్ అంతేకాకుండా తడిచిపోయి ఉంటారు కదా పిల్లలు, మళ్ళీ కొంచెం ఏంటంటే అదే మగతలో ఉంటారు, చలి వేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ముందైతే ఫన్ వరల్డ్ సైడ్ వచ్చేసేయండి. మేమైతే వచ్చాము. వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి పిల్లలకి సంబంధించి. మనం పిల్లలతో వస్తే అసలు ఇబ్బంది పడాల్సిన పనే లేదు. వాళ్ళకి మనల్ని మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏమేమి ఎక్కుదామా, ఏమేమి ట్రై చేద్దామా అన్న ఇదిలోనే ఉన్నారనమాట. పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడానండి. చూడండి ఇది ఎలా ఉందో. మా హస్బెండ్ను మా వదిన ఎక్కారు, నేను మాత్రం ఇలాంటి సాహసాలు చేయను అనమాట. నేను కింద నుంచి వీడియో తీస్తున్నా, నాకు కొంచెం భయము. సో ఇలాంటి పెద్ద పెద్దవి ఎక్కి ట్రైల్ వేయడం అనేది నాకు కష్టము. చాలా కొత్త కొత్తవి పెద్ద పెద్దవి చాలా ఉన్నాయండి. మనకి ఎగ్జిబిషన్లో చూస్తాం కదా, దానికి మించి ఉన్నాయన్నమాట. భయంకరంగా నాకైతే అనిపించింది. సో ఎటువంటి భయం లేని వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు అయితే, ఫ్రెండ్స్ బ్యాచ్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇదిగోండి మా వదినను మా హస్బెండ్ ఎక్కారనమాట. సో వాళ్ళనైతే వీడియో తీస్తున్నాను. ఒక సైడ్ అయితే వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారు, ఒక సైడ్ అయితే మా పిల్లలు అయితే వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు ఆడేసుకుంటున్నారంటే వాళ్ళకి ఏది కావాల్స్తే అది ఎక్కుతున్నారనమాట. ఈ లోపు నా కొడుకు అయితే ట్రైన్ చూశాడు. ఇక్కడ ట్రైన్ అంటే మామూలుగా ఉండదు మా ఒడితో. సో ఇంక ఎక్కడంటే దిగడనమాట. సో ట్రైన్ చూసాడు, వాళ్ళ అక్కను వాడైతే ఎక్కేసి కూర్చున్నారు. ఈ ట్రైన్ కూడా అన్నీ కూడా చిన్నపిల్లలకి కూడా చక్కగా ఉన్నాయండి. వాళ్ళు ఏం భయపడకుండా ఎక్కేలా ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి వీళ్ళు వెయిటింగ్ కూడా చేయట్లేదండి. ఎంతమంది ఇప్పుడు ఇద్దరు ఉంటే ఇద్దరిని ఎక్కించుకుంటున్నారు, ముగ్గురు ఉంటే ముగ్గురిని ఎక్కించుకుంటున్నారు, రౌండ్ వేసేస్తున్నారే కానీ మొత్తం ఫిల్ అవ్వాలి, మొత్తం సీట్లన్నీ ఫిల్ అయ్యే వరకు కదలం అనే టైప్ కాదు. జస్ట్ ఎక్కిన వాళ్ళని మాత్రం రౌండ్ వేసేస్తున్నారు. సో అదైతే బాగా నచ్చింది. ఎక్కడ కూడా వెయిటింగ్ అయితే
చేయలేదు మేము. చక్కగా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మేము ఎప్పుడు వచ్చామంటే ఫ్రైడే వచ్చాము. అది కూడా ఏంటంటే గుడ్ ఫ్రైడే హాలిడే రోజు అనమాట. సో మాకు టికెట్ యాజ్ యూజువల్ 1500 పడింది. గుడ్ ఫ్రైడే అంటే హాలిడే కదా. సో కొంచెం అంటే సాటర్డే సండేతో కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి ఫ్రైడే కొంచెం తక్కువగానే ఉన్నారు జనాలు అనిపించింది. కొంచెం ఫ్రీగా ఉంది, పిల్లలు కూడా ఆడుకోవడానికి ఎక్కువ టైం ఉంది అనిపించింది అనమాట. ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి 10:30కి స్టార్ట్ అవుతుందండి మార్నింగ్. ఇది 10:30 to 7 వరకు ఓపెన్లో ఉంటుందంట ఫన్ వరల్డ్. బట్ వాటర్ వరల్డ్ మాత్రం 4:30కే క్లోజ్. 4:30 వరకే వాటర్ వరల్డ్లో ఉండొచ్చు. ఫన్ వరల్డ్ అయితే 7 వరకు స్పెండ్ చేయొచ్చు అనమాట. సో ఆ టైమింగ్స్ ప్రకారం మనము అడ్జస్ట్ చేసుకుని వెళ్ళడం. మేము ఏమేమనుకున్నామంటే ఫస్ట్ 10:30 నుంచి ఇక్కడ 1 o'clock వరకు ఈ ఫన్ వరల్డ్లో ఉండి తర్వాత లంచ్ చేసిన తర్వాత వాటర్ పార్క్కి వెళ్దాం అనుకున్నాము. సో అదేవిధంగా పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. పిల్లలవి పెద్దవాళ్ళు ఎక్కేవైతే చాలా బాగున్నాయండి. కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడైతే మా పాపకి నచ్చింది ఒకటి వచ్చేసింది. సో ఇదైతే చక్కగా తిరిగేస్తుంది గిరా. అందరూ ఇక పిల్లలవి అన్నీ కూడా నేను పెడుతున్నానండి వీడియోస్. ఇంకా నెక్స్ట్ వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు ట్రై చేసేవి కూడా చాలా ఉన్నాయండి. అసలు భయం లేదు. మేమే దేనికన్నా డేరే అనుకున్న వాళ్ళకైతే మంచి ప్లేస్ ఈ ఫన్ వరల్డ్ అన్నది. నాకేమనిపించిందంటే ఈ పే చేసిన అమౌంట్ 1500 పే చేసాం కదా, తక్కువే అనిపించిందండి. ఎందుకంటే మనము కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ పే చేసి మనం తక్కువగా ఎంజాయ్ చేసాం అన్న ఫీలింగ్ వస్తుంది కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పే చేసిన దానికి ఎంజాయ్ చేసింది ఇంకా ఎక్కువే, ఒక రవ్వంత ఎక్కువే ఎంజాయ్ చేసాం అనిపించిందే కానీ తక్కువ అయితే అనిపించలేదు. నాన్ స్టాప్గా వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేసామండి. పిల్లలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విసిగించలేదు. చక్కగా వాళ్ళకి నచ్చినట్టు తిరిగారు. వాళ్ళకి ఏదైనా ఎక్కాలనిపిస్తే ఎక్కుతున్నారు. వాళ్ళు ఒక్కరు ఎక్కినా సరే చక్కగా తిప్పుతున్నారు. సో అందుకని చెప్పి ఎవరికి వాళ్ళు, మా పాప ఏమో పెద్దవాళ్ళు ఎక్కాల్సిన పెద్దవాళ్ళే ఎక్కించాము. పిల్లలు అయితే ఇలాంటివి చక్కగా సేఫ్టీ ఉన్నాయి. సో పిల్లలకు సంబంధించినవి అయితే ఎక్కించాము. మా ఓడి చూసారా, అసలు మాతో సంబంధం లేనట్టు ఇప్పుడు మేము ఏదో దింపేస్తామేమో అన్నట్టు మా వైపు కూడా చూడట్లేదు. మా అల్లుడు అయితే మమ్మల్ని చూసి హాయ్ చెప్తున్నాడు. నా కొడుకైతే అసలు ఒక లుక్ కూడా ఇవ్వట్లేదు చూడండి. ఎందుకంటే ఇప్పుడు వాడు ఒకవేళ మమ్మల్ని చూస్తే మేము దింపేస్తామేమో అనుకుంటున్నాడో లేదో తెలియదు కానీ అసలు మమ్మల్ని కూడా చూడట్లేదు. సో ఆ విధంగా ఉందన్నమాట. నా కొడుకుతో బాగా ఎంజాయ్ చేశాడు నా కొడుకు కూడా. అసలు ఏడుస్తాడేమో, ఇవన్నీ ఫస్ట్ టైం ఎక్కడము, ఏడుస్తాడేమో, ఎలా ఫీల్ అవుతాడా అనుకున్నాము. కానీ ఫస్ట్ టైం అయినా సరే చక్కగా అన్నీ కూడా ట్రై చేశాడండి. నేనే ఎడతిరిగి ఏమి అంటే ట్రై చేయలేదని కాదు, 1-2 రైడ్స్ ఎక్కాను. మిగతా అన్నీ కూడా తెలిసిందే కదా, నాకు కొంచెం భయం అనమాట. అందుకని చెప్పి ఏ సాహసాలు చేయలేదు. కానీ మీరు మాత్రం అందరూ కూడా చక్కగా ఫ్యామిలీతో వచ్చి, మంచి స్పాట్ అనేది ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి.
ఇంకా పిల్లలకి సంబంధించినవి అయిపోతున్నాయి అన్నప్పుడైతే ఇదిగోండి, ఇది కూడా పిల్లలదే చక్కగా, ఇది కూడా బాగుంది, చాలా ఫన్గా ఉంది. మా పాప ఎక్కింది, మా పాప కూడా ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసింది. సో ఇది కూడా పిల్లలది చాలా బాగుంది. సో నేనైతే ఇప్పటిదాకా ఇక మా హస్బెండును అలాగే మా వదిన అయితే చక్కగా ఆల్మోస్ట్ రైడ్స్ మాత్రం బాగానే అన్నీ కూడా ఎంజాయ్ చేశారు. కొన్ని మా అన్నయ్య కొన్ని, నేను కొన్ని, అలాగా కొంచెం నాకు సేఫ్టీగా అనిపించింది నేనైతే ఎక్కాను. మెయిన్గా నాకు సేఫ్టీ అనిపించింది ఏంటో చూపిస్తా చూడండి, నెక్స్ట్ వస్తుంది. అసలు నాకు బాగా నచ్చింది అనమాట. ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఎక్కి కూర్చుంటే అదే తిప్పింది, అది కూడా స్లోగా. ఈ గుర్ర బండిది అయితే నేను ఎక్కానండి. ఇది చక్కగా అది రౌండ్ తిరుగుతూ ఉంది. నేను దర్శితని పట్టుకొని ఇంకా ఇద్దరం కలిసి కూర్చున్నామన్నమాట. మా బాబు కూడా నాతో పాటు చక్కగా కూర్చున్నాడు. ఇదిగోండి చూసారు, మా పాప పక్కన ఉంది, ఇక్కడేమో మా అల్లుడు మా వదిన అలా కూర్చున్నారు. చూసారు అన్నీ ఖాళీగా ఉన్నాయి, అక్కడక్కడక్కడే ఉన్నారు కదా. అదేనండి నేను చెప్తుంది, మనకి ఫిల్ అయ్యే వరకు అయితే ఉండట్లేదు. ఎంతమంది వస్తే అంతమందికి ఎక్కించేసుకుంటున్నారు, తిప్పేస్తున్నారు, వెయిటింగ్ అయితే లేదనమాట. కానీ అన్నీ బాగున్నాయండి. ఫ్యామిలీతో కూడా రండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ అయితే, ఫ్రెండ్స్ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా నచ్చింది నాకైతే. ఈ హాలిడేస్తో సమ్మర్లో చాలామంది ప్లాన్స్ చేసుకుంటారు కదా, ఈ ఫన్ వరల్డ్ కూడా మీరు యాడ్ చేసుకోండి మీ ప్లాన్స్లో. ఫన్ వరల్డ్ అండ్ వాటర్ పార్క్ కలిపి ఉంటాయి అనమాట. రెండింటికి కలిపి మనం పే చేసింది అమౌంట్. మళ్ళీ వాటర్ పార్క్ సైడ్కి వెళ్ళినాక మళ్ళీ అమౌంట్ పే చేయాలా అని డౌట్ వస్తుంది, అదేం లేదు. సో దానికి దీనికి కలిపి మనం పే చేసాము. సో లోపలికి ఎంటర్ అయినాక ఇంకా ఏట్లకి పే చేయాల్సిన అవసరం లేదు, అన్నీ
అన్నీ ఎక్కి తిరగడం వరకే మనము. సో మేమైతే అన్నీ ఎక్కి తిరగడము. ఇంకా మనకి టికెట్ పే చేసిన తర్వాత లోపలికి వచ్చాము. మళ్ళీ లోపల ఏమైనా మనము ఫుడ్ ఐటమ్స్ కొనుక్కుంటే పే చేస్తాను తప్ప ఏ రైడ్స్కి కూడా అమౌంట్ ఏం పే చేయమండి. సో మేమైతే ఇది కూడా ట్రై చేసాను. నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది. కొంచెం స్లోగా తిరుగుతుంది, చూడడానికి కూడా బాగుందని చెప్పి ఇది కూడా ఎక్కుదామని అనుకొని ఇక సాహసం చేసి ఇది కూడా ఎక్కాను. ఇక ప్రతిదీ నా కొడుకుతో పాటేనమాట. నా కూతురు డేర్గానే ఉంటుంది. సో వాళ్ళ డాడీతో పాటు కూర్చుంది. నేను దర్శిత్ అయితే దాంట్లో కూర్చున్నాము. ఇక అందరం కూడా చక్కగా ఇది ఎక్కేసాము. ఇది ఎక్కినాకైతే స్టార్ట్ చేశాడు. ఇక టైం ఇప్పుడు 12:30 అలా అయిపోతుందండి. ఎండ చూసారా బీభత్సంగా ఉంది. ఇంకా రైడ్స్ ఇక ఆపేద్దాం అనుకుంటున్నాం. ఇదే లాస్ట్ అనమాట మాదైతే. ఎందుకంటే వేడి అయిపోయి కొద్ది కూడా ఎక్కలేము. అందుకే ఎర్లీగా వచ్చేయాలని 10:30 కల్లా వచ్చేస్తే ఒక గంటన్నర ఇవన్నీ చూసేసుకుంటే తర్వాత వాటర్ పార్క్కి వెళ్ళిపోవచ్చు. లేదు తర్వాత వస్తాము అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది. మేమైతే చక్కగా ఈ ఫన్ వరల్డ్ ఎంజాయ్ చేసిన తర్వాత వాటర్ పార్క్కి అయితే వెళ్ళాము. మాకైతే కరెక్ట్గా సరిపోయిన టైం కూడా 5 కల్లా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం, బయటకు వచ్చేసాము. సో బాగుంది అనిపించింది. మీకు కూడా అదే బెటర్ అయితే నేను అనుకుంటున్నాను. సో ఇదైతే ఇక ఏంటనుకున్నామంటే దీంతో ఇక ఆపేద్దాం అనుకున్నాం మేమైతే. నేనైతే ఎక్కవలసింది ఇదిగోండి ఇది ఒకటి ఉంది అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ ఒకటి ఎక్కాను. ఇక అంతే అయిపోయిందనమాట. ఇక నెక్స్ట్ కూడా వస్తూ ఉంటాయి చూడండి. ఈ ట్రైన్ అయితే చాలా బాగుందండి. ఎలా అంటే చక్కగా పార్క్ అంతా ఒక రౌండ్ వేస్తుంది, మొత్తం కనిపించింది ట్రైన్ ఎక్కితే. అరేంజ్మెంట్ కూడా చాలా బాగా చేశారండి. చూసారా చక్కగా వెళ్తుంది. చక్కగా ఎక్కైతే కూర్చున్నాము. నా కొడుకు ట్రైన్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకని చెప్పి ఇదైతే ఎక్కి కూర్చున్నాము. వాళ్ళు తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకొచ్చి అయితే ప్రశాంతంగా అయితే దింపేశారు. మేము ముగ్గురు మధ్య ఇది ఎక్కాము. అటు సైడ్ మా హస్బెండ్ మా వదిన ఇంకా వేరే ట్రై చేస్తున్నారు. మా అన్నయ్య కూడా వాళ్ళతోనే ఉన్నాడనమాట. ఇక నేను పిల్లల్ని తీసుకుని అయితే ఇక్కడికి వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. ఇక్కడ ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి ఫుడ్ ఐటమ్స్ చక్కగా పట్టుకెళ్ళొచ్చు. మనం ఏం వండుకుంటే అవి. నేనైతే చింతపండు పులిహోర చేశాను. అలాగే పిల్లలకి స్నాక్స్ పెట్టాను, వాటర్ బాటిల్స్ పెట్టాను. మా బాబుకి విడిగా రైస్ వండుకున్నాను, అది కూడా పెట్టాను అనమాట. అన్నీ పట్టుకెళ్ళి ఆరామ్సే కూర్చొని తినే ప్లేస్ కూడా ఉందండి. సో ఫుడ్ మాత్రం చక్కగా పట్టుకెళ్ళండి. లోపలంతా ఎక్కువగా ఉంటాయి. మనము ఆ అమౌంట్ పెట్టి కొనడం కన్నా మనం పట్టుకెళ్ళడం బెస్ట్ కదా. సో ఫుడ్ అయితే మర్చిపోకుండా పట్టుకెళ్ళండి. సో మేము అయిపోయింది, లంచ్ తినేసాము. తినేసిన తర్వాత వాటర్ పార్క్కి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ వాటర్ పార్క్కి వచ్చిన తర్వాత అండి మనకి లగేజ్ రూమ్కి లోపలికి రాగానే లేడీస్కి ఇస్తారండి లగేజ్ రూమ్. దాంట్లోనే మన లగేజ్ అంతా పెట్టుకోవచ్చు. లాకర్ ఇచ్చారు మాకు. ఆ లాకర్లోనే అన్నీ పెట్టేసుకున్నాము. సో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా చాలా నీట్గా ఉన్నాయండి రూమ్స్. అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. మళ్ళీ వెళ్ళినాక మనం మార్చుకొని రెడీ అవ్వడానికి కూడా మిర్రర్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో ప్రాబ్లం అయితే ఎక్కడ అనిపించలేదు. సో మీరు కంపల్సరీ ఒక జత అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే వాటర్ వరల్డ్లో కదా ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి, ఇప్పుడు స్విమ్మింగ్ సూట్లు వేసుకోవాలని ఏం లేదండి. మనము వేసుకునే డ్రెస్ మనకి కంఫర్ట్ ఏది వేసుకున్నా సరే అలౌ చేస్తున్నారు. అలౌ చేయకుండా అయితే లేదు. అది మన ఇష్టం అండి. మనకి ఏది కంఫర్ట్ ఉంటే ఆ డ్రెస్ వేసుకోవడము. సో మీకు లెగ్గిన్ వేసుకున్నా, చుడీదార్ వేసుకున్నా, శారీ అయినా సరే ప్రాబ్లం లేదండి. వాటర్ వరల్డ్ అయితే చక్కగా ఎంటర్ చేస్తున్నారు. డ్రెస్ కోడ్ అని అయితే ఏం లేదు. ఇక్కడ చూసారు ఇది ఎంత బాగుందో కదా. ఈ వాటర్ అయితే ఫుల్ కూల్గా ఉన్నాయండి. నేనైతే వెళ్ళలేదు, ఎందుకంటే దర్శిత్ ఉన్నాడు కదా, వాడికి మళ్ళీ ఎక్కువ జలుబు చేస్తుందని. ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ సైడ్ ఒక్కటే బాగుందనమాట. కొంచెం వాటర్ కూడా వేడిగా ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇక్కడే ఉన్నాము. సమ్మర్లోనే ఇలా ఉందంటే బెంగళూరులో కొంచెం చల్లగా అనిపించినాయి వాటరు. ఇక ఈ 2 months పోతే ఇక ఈ
ఫన్ వరల్డ్ వాటర్ పార్క్ ఇక రాలేమండి మనం, ఎందుకంటే ఇంకంత కూలింగ్ ఉంటుంది కదా బెంగళూరు, తెలిసిందే కదా అందరికీ. కాబట్టి ఈ సమ్మర్లోనే ప్లాన్ వేసుకోండి వాటర్ పార్క్లో ఎంజాయ్ చేయాలంటే. ఎందుకంటే ఇక్కడికే మాకు ఈ సమ్మర్లో కూడా నాకు వాటర్ కూల్ అనిపించినాయి ఇక్కడ, అందుకని చెప్తున్నాను. తర్వాత పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇబ్బంది పడతారు. సో ఈ వాటర్ పార్క్ మాత్రం బెంగళూరులో సమ్మర్ టైంలోనే మనం ట్రయల్ చేయాలి. ఇదంటే లేజీ పార్క్ అంటండి, దీంట్లోకి మాత్రం వెళ్ళకండి. ఇది ఎక్కడో మొదలవుతుంది, ఎక్కడో ఎండ్ అవుతుంది, అది లేజీగా తిరుగుతూ ఉంటుంది. సో మేమైతే అది ట్రై చేయలేదు, జస్ట్ చూసామన్నమాట. ఇదండి అది ఎగ్జిట్ ఎంట్రన్స్ రెండు ఒకటే. సో అయిపోయిందండి మొత్తం కూడా. మరి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. జస్ట్ ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఫన్ వరల్డ్ మేము బాగా ఎంజాయ్ చేసామండి. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.